నా పేరు డాక్టర్ కేఎస్ పావని, ఎండి హోమియోపతి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ శ్రీ సాయి హోమియో కేర్ హాస్పిటల్స్. సో ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. సో చాలా మందిలో ఈ రోజుల్లో తరచూ చూస్తూ ఉంటే గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది కామన్గా ఉంటుంది. సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ని మనం స్టమక్ అల్సర్స్ అని కూడా అంటాం. సో మనం ముందుగా అల్సర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అల్సర్ అంటే తెలుగులో మనము యూజువల్గా పుండు అని అంటాం. సో ఈ అల్సర్ అనేది పైన మనకి ఇప్పుడు స్కిన్ ఎలా ఉంటుందో ఒక ప్రొటెక్టివ్ లేయర్‌గా మన స్టమక్‌లో కూడా ఒక లేయర్ అనేది ఉంటుందన్నమాట. సో మ్యూకస్ లేయర్ అంటారు దాన్ని. సో ఆ మ్యూకస్ లేయర్ మనం తినే ఆహారం నుంచి, డైజెస్ట్ జ్యూసెస్ నుంచి, సెక్రెట్ అయ్యే వాటి నుంచి మనకి ఒక ప్రొటెక్టివ్ లేయర్‌గా అనేది ఉంటుంది. సో ఈ అల్సర్ అనే దాంట్లో ఏమవుతుందంటే స్టమక్‌లో ఈ మ్యూకస్ అనేది తగ్గిపోతూ వస్తుందనమాట. సో మ్యూకస్ ఎక్కడైతే ఏ భాగాల్లో అయితే మనకి లేయర్ డిస్ట్రక్ట్ ఫార్మ్ అవుతుందో ఆ ప్లేస్‌లో మనకి ఈ అల్సర్ అనేది ఫార్మ్ అవుతుంది. సో డైరెక్ట్‌గా డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి అక్కడికెళ్ళి డైజెస్టివ్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ మ్యూకస్ లేయర్ ఎప్పుడైతే లేకపోతుందో అక్కడ మనకి పుండు అనేది ఫార్మ్ అవుతుంది. దాన్నే మనము స్టొమక్ అల్సర్ అని చెప్పేసి అంటాం. సో ఈ స్టొమక్ అల్సర్‌లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే లక్షణాలు చూసుకుంటే మనకి స్టొమక్ పెయిన్ అనేది ఉంటుంది యూజువల్‌గా. కడుపులో నొప్పి ఉంటుంది. మంట, కడుపు మంట అని మన దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఛాతీలో మంట అంటారు, నొప్పి అంటారు. లేకపోతే రాత్రి సమయాల్లో భోజనం చేసిన తర్వాత కావచ్చు, ముందైనా కావచ్చు. దాన్ని బట్టి కూడా మనకి అల్సర్స్ టైప్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. సో ఈ మంటతో పాటు కూడా మనకి వికారము, వామిటింగ్ వచ్చేలాగా ఉండడము, ఇంకా ఆకలి సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము ఈ అల్సర్స్‌లో. దాంతో పాటు మనం చూసుకుంటే ఎక్కువగా ఎక్కువ లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి లేకపోవడము, వెయిట్ లాస్ అవ్వడం సడెన్‌గా, ఇవన్నీ కూడా మనకి అల్సర్ ఫార్మేషన్‌లో కనిపిస్తూ ఉంటాయి. సో కాజెస్ మనం చూసుకుంటే ఎక్కువ ఎవరిలో వస్తుందంటే యూజువల్‌గా మనకి ఎక్కువ స్ట్రెస్‌కి లోనవుతూ ఉండడము, ఎక్కువ మానసిక ఒత్తిడికి గురవుతూ ఉండడము, ఐదర్ మగవాళ్ళలో కావచ్చు, ఆడవాళ్ళలో కావచ్చు. ఈ రోజుల్లో అందరిలోని కామన్‌గా మనం చూస్తూ ఉంటున్నాము. సో దీంతో పాటు కూడా ఒక బ్యాక్టీరియా ఉంటుందండి, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల కూడా మన ఈ అల్సర్స్ అనేవి కామన్‌గా చూస్తూ ఉంటామనమాట. సో అందుకే మనకి అలోపతిక్ సైడ్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా గ్రోత్‌ని తగ్గించే మెడిసిన్స్ ఇవ్వడము ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్‌కి వచ్చేసేటప్పటికి మనం హోమియోపతి పార్ట్, అలోపతి పార్ట్ కూడా చెప్పుకున్నాము. సో దానికంటే ముందు మనకి కాజెస్ మనం చూసుకుంటే ఈ స్ట్రెస్ అనేది ఒకటి, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా గ్రోత్ ఒకటి కారణమవుతూ ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరిలో ఎక్కువ ఉంటాయంటే మగవాళ్ళలో అయితే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో, స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళల్లో చూసుకుంటూ ఉండొచ్చు. ఒబెసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మనం ఈ మధ్య గ్యాస్ట్రిక్ అల్సర్స్ చూసుకోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగ్గా చేసుకోకపోవడము. ఇంకొకటి ఫుడ్‌లో కూడా ఎక్కువ స్పైసీ ఫుడ్స్, సిట్రస్ ఎక్కువ ఉన్నవి, పుల్ల వస్తువులు తినడం వల్ల కూడా ఎక్కువవుతూ ఉంటుంది. సో ఇది మనకి కాజెస్ జరుగుతుంది. సో ఇక్కడ మనం హోమియోలో చూసుకుంటే బ్యాక్టీరియా ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ ద డిసీజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల వస్తుందని చెప్పుకున్నాం. ఓకే. అది వన్ ఆఫ్ ద రీజన్. బట్ హోమియోపతి మనం బిలీవ్ చేసేదంటే ఏంటంటే బ్యాక్టీరియా ఆర్ ఎండ్ కాజ్ ఆఫ్ ద డిసీజ్. అంటే అది కాజ్ కాదు. ప్రియర్ టు ద బ్యాక్టీరియా మనకి వైటల్ ఫోర్స్ అంటే ప్రాణశక్తి అనేది ఉంటుంది మనలో. సో అందులో కావచ్చు, మైండ్ లెవెల్‌లో కావచ్చు, మన బాడీలో చేంజెస్ అనేవి అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ డిసీజ్ ఈజ్ నథింగ్ బట్ ద ఆల్టరేషన్ ఆఫ్ ద వైటల్ ఫోర్స్ బోత్ ఇన్ ద మైండ్ అండ్ ద సోల్ అని చెప్పేసి హోమియోపతిలో ఉంటుంది. సో ప్రతి పేషెంట్‌కి కూడా మన హోమియోలో ట్రీట్మెంట్ ఏంటంటే ఎలా ఉంటుందంటే నీకు వచ్చిన వ్యాధి ఎలా వచ్చింది, రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో మనం కాజేషన్ ఆఫ్ ద డిసీజ్ అలాంగ్ విత్ మొడాలిటీస్ అనేవి ఇంపార్టెంట్ హోమియోపతిలో. సో అలాగా ప్రతి మనిషిలో కూడా వచ్చిన వ్యాధికి కరెక్ట్ మెడిసిన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది ట్రీట్మెంట్ పార్ట్. సో మనకొచ్చి హోమ్ రెమెడీస్ అని కొన్ని ఉంటాయండి గ్యాస్ట్రిక్ అల్సర్‌లో. అవేంటో కూడా తెలుసుకుందాము. హోమ్ రెమెడీస్‌లో వచ్చి క్యాబేజ్ బాగా తినండి. ఎందుకంటే క్యాబేజ్ అనేది ఎక్కువ లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది క్యాబేజ్‌లో. అండ్
అది క్యాబేజ్ మనకి బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుందనమాట. మ్యూకస్ లైనింగ్‌కి ఎక్కువ బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది స్టొమక్ లైనింగ్‌కి. సో, అది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద ఫార్మ్ అయ్యి మ్యూకస్ ఫార్మ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారాలుంటాయి. క్యాబేజ్‌తో పాటు కూడా మీరు కోకోనట్ మిల్క్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. అందులో కూడా మంచి అల్సరేటివ్ యాంటీ బ్యాక్టీరియా కాస్ట్ చేసే వాటికి యాంటీ అల్సరేటివ్‌గా కూడా పనిచేస్తుంది మనకి. ఇంకొకటి మీరు ఎక్కువ కూడా బనానాస్ తీసుకోండి. బనానాస్ ఏంటంటే దాంట్లో యాంటీ అల్సరేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువుంటాయి. సో, మ్యూకస్ లేయర్ ఫార్మ్ అవ్వడానికి స్టొమక్ లైనింగ్‌కి చాలా ఇంపార్టెంట్ బనానాస్. బనానాస్‌తో పాటు కూడా మీరు ఎక్కువ మెంతులు అంటారు కదండీ! మెంతులు తీసుకోండి. మెంతులు నానబెట్టన్నా తీసుకోవచ్చు. లేకపోతే మీరు ఆహారంలో కూడా తీసుకోవచ్చు. మెంతుల వల్ల కూడా ఎక్కువ మ్యూకస్ అనేది సెక్రెట్ అవుతుందంట రీసెంట్ స్టడీస్‌లో. సో, ఇవొచ్చి మనకి ట్రీట్మెంట్ పార్ట్ అండి. హోమ్ రెమెడీస్. సో, మనం ప్రికాషన్స్ చూసుకుంటే ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా! సో, ప్రివెంటివ్ మెథడ్స్ మనం పాటించాలంటే ఎక్కువ స్ట్రెస్‌కి లోనవ్వకుండా చూసుకోవాలి. ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది అందరికీ కామనేనండి. కానీ స్ట్రెస్ ఉన్నా కూడా మనకి మెడిటేషన్ లాంటివి చేయడము, యోగా చేయడము, డైటు, ఎక్సర్సైజు అలాంటివి ఎక్కువ పాటించడము లైఫ్‌లో. అలాగే మనకి ప్రికాషన్స్‌తో పాటు ఏం తీసుకోవాలంటే ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయడము. సిట్రస్ ఫ్రూట్సు, సిట్రస్‌కి సంబంధించిన సోర్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. ఇవన్నీ కూడా మనకి ప్రికాషన్స్‌లో వస్తదండి. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ అల్సర్స్‌కి సంబంధించి లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. అయితే శ్రీ సాయి హోమియో కేర్ హాస్పిటల్స్ మీకు ఎటువంటి ఇబ్బందులున్నా రిగార్డింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కావచ్చు, రిగార్డింగ్ కంప్లెయింట్ కావచ్చు నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ మీకు డీటెయిల్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, నమస్తే అండి. అందరికీ థ్యాంక్ యూ.